అట్లెట్లా మళ్ళన్నా మరి జనరల్ అయినప్పుడు అందరు పోటీ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ మీడియా వర్గం నుంచి కూడా వస్తుంది. ఇక్కడ 2019 జెడ్పీటీసీ ఎలక్షన్ తీసుకుంటే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ లో జనరల్ కేటగిరీలో జరిగిన మోసాన్ని ఒకసారి మీకు వివరిస్తా. మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలుంటే ఎస్సీలకు 94 రిజర్వ్డ్ కాబడ్డాయి, ఎస్టీలకు 79 రిజర్వ్ కాబడ్డాయి, బీసీలకు 92 రిజర్వ్ కాబడ్డాయి. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోగా జనరల్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 274 జెడ్పీటీసీలుంటే ఈ 274 జెడ్పీటీసీల్లో 70.43% అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు జనరల్ కేటగిరీ పేరు మీద. అలాగే బీసీలు కేవలం 27% మాత్రమే ఇక్కడ దక్కించుకోగలిగినారు జనరల్ కోటాలో. అంటే ఈ 42 చాటున ఈ 42 అనేటువంటి గుంజకు బీసీలను కట్టేసి మిగతా ఓపెన్ కేటగిరీ సీట్లను అప్పనంగా అంటే మీకు ఇచ్చినాం కదా అనేటువంటి మాట చెప్పేటువంటి దుర్మార్గంతో రాబోతా ఉన్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీసీలలో 50% వరకు సీట్లు ఇవాళ మా చేతుల్లోనే ఉన్నాయి. మీరు 42% పేరుతోని తీసుకొచ్చి పోనీ అది తీసుకొస్తారా అంటే అది తీసుకొచ్చేది కూడా కాదు. మీరు ఇదొక నాటకం. ఈ నాటకంలో భాగంగా పార్టీల పరంగా సీట్లు అనేటువంటి మాట తీసుకొస్తా ఉన్నారు. అయ్యా మీ పార్టీల సంగతి ఒకసారి చెప్పాలి. మేము ఇది 1952 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఓ 10-15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ, ఓ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళ పరిపాలనలో బీసీలకు దక్కినటువంటి అవకాశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకు అవసరం వచ్చింది బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం తీసుకుంటే 1952లో బీసీలకు 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రాంతంలోనే 65 సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకురు. బీసీలకు 8 సీట్లు ఇచ్చి 89% సీట్లు వాళ్ళే పంచుకున్నారు. అలాగే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 92% సీట్లు అప్పర్ క్యాస్ట్ తీసుకొని 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు వీళ్ళు. అలాగే 1962లో 85% సీట్లను అప్పర్ క్యాస్ట్ తీసుకొని 14% సీట్లు బీసీల ముఖాన కొట్టిరు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాపీలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి వ్యవసాయం. అలాగే 67లో 15%, 72లో 75% సీట్లు తీసుకురు, 78లో 67, ఇట్లా ఇంత రాను రాను రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా ఒకానొక సందర్భంలో బీసీలకు 27 సీట్లు దక్కినటువంటి శాసనసభ నుంచి 19కి వచ్చి పడ్డది. ఇవాళ ఈ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది రెడ్లు అప్పర్ క్యాస్ట్లు ఉంటారు, బీజేపీ నుంచి 65, బీఆర్ఎస్ నుంచి 65. గెలిస్తే వీళ్ళే 3 పార్టీల నుంచి కాబట్టి ఎవరో ఒకరు గెలవాలి. బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ ఎంత దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉంది ఈ 3 పార్టీలకు అని గమనిస్తే ఇది మొన్నసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది ఒక్కసారి లెక్కలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో
ఆ లైట్ ఫోకస్ కి ఇది కనిపించలేదు నాకు భాయ్ సాబ్. రైట్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లాలో 10 సీట్లుంటే 5 రిజర్వ్డ్ పోగా 5 సీట్లున్నాయి అక్కడ. ఆ 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు ఓసీలకు ఇచ్చింది, బీసీలకు 1 ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 ఓసీలకు ఇచ్చింది, 2 బీసీలకు ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో 13 ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెప్తున్నా, 3 రిజర్వ్డ్ 10 జనరల్ స్థానాలుంటే అందులో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 6 సీట్లు, బీసీలకు 4 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇదే కరీంనగర్ జిల్లాలో అప్పర్ క్యాస్ట్ వాళ్లకు 70% సీట్లు ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 100కు 100% సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా, అక్కడ బీసీ అభ్యర్థులు లేకుండా 3 పార్టీలు చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరనేటువంటి ఒకటి కల్పించి మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 8 జనరల్ స్థానాలుంటే 8కి 8 అప్పర్ క్యాస్ట్ కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 1 బీసీకి ఇవ్వలే. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చింది. బీజేపీ కూడా 75% సీట్లు అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చింది. వరంగల్ జిల్లాలో 86% సీట్లు అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చారు. బీఆర్ఎస్ అదే, బీజేపీది కూడా అదే. అయ్యా, ఈ పార్టీలకు భారత రాజ్యాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా పరిస్థితి అదే. 9 జనరల్ స్థానాలుంటే 8 స్థానాలు ఓన్లీ రెడ్లు తీసుకున్నారు, 1 మాత్రం బీసీకి బిచ్చం వేసినట్టు వేసారు. ఇక్కడ మీ పార్టీలో అవకాశం ఉండి టికెట్లు ఇచ్చే కాడ మీ పార్టీలు మా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కనీసం 42% సీట్లన్నా వీళ్ళకి ఇవ్వాలన్న సోయి లేకుండా ఉన్నటువంటి మీ పార్టీలు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మా బీసీలను ఉద్ధరిస్తారంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము.